నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వాలంటీర్ వ్యవస్థను దూషిస్తే సహించేదే లేదని హెచ్చరిక చంద్రబాబు పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ టెర్రరిస్టులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన యువనేత రానున్న గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని సిలువ యాత్ర నిర్వహించిన క్రైస్తవ సోదరీమణులు మానవాళి పాప విమోచనానికై సిలువపై ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని తెలిపిన మత ప్రబోధకులు నిస్వార్థ సేవకులైన వాలంటీర్లపై ప్రతిపక్షాల వ్యాఖ్యలను మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరొక మారు వాలంటీర్లను దూషిస్తే సహించేదే లేదని తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 59వ డివిజన్ సింగ్ నగర్ లూనా సెంటర్ ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ మహ్మద్ షాహీనా సుల్తాన్ ఆఫీసుల్లా మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్తుంటే మాకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ మాకు మంచి దీవెనలు అందిస్తున్నారన్నారు. ప్రతి ఇంటిలో సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు. టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి వాలంటీర్లను దూషించడం సబబు కాదన్నారు. ఒక వాలంటీర్ ఏ విధంగా సేవలు అందిస్తున్నారో అవ్వతాతలను అడిగితే చెబుతారన్నారు. మరొక మారు కనుక వాలంటీర్లను దూషిస్తే సహించేదే లేదన్నారు. 14 ఏళ్లు సీఎం పనిచేసిన చంద్రబాబు ప్రజలకు ఏమి చేశారో తెలపాలన్నారు. ప్రజలకు మంచి చేసే వ్యక్తి అయితే గతంలో పేదలకు ఏమి చేశాడో చెప్పాలి. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు ఇస్తామని చెప్పడం చూస్తే సిగ్గువేస్తుంది. చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరని అన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. డివిజన్ పర్యటనలో భాగంగా 58వ డివిజన్లో పర్యటన జరుగుతుంది. మన ఈ కార్యక్రమం మన రుహుల్లా గారు, ఎమ్మెల్సీ గారు, పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా షాహీనా సుల్తానా గారు, ఇతర పార్టీ నాయకులు అందరం కలిసి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో మాకు కార్పొరేటర్ ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు. చక్కగా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా అందరూ మాకు అందుబాటులో ఉంటున్నారు. అన్ని విధాలు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు పథకాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జగనానికి ఓటేస్తాం, మీరు ఎవరు రావాల్సిన పని లేదని చెప్పిన విధంగా మమ్మల్ని అందరూ కూడా దీవిస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అనేక చర్చిలు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా మాకు ఎమ్మెల్సీ గారు కావచ్చు, కార్పొరేటర్ గారు కావచ్చు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి అనేక సహాయ సహకారాలు చేస్తున్నారు. అదేవిధంగా ఇంతకుముందు మా రుహుల్లా గారు మదరు కరీమున్నీసా గారు ఇక్కడ ఎంతో సేవ చేశారు. ఒక కార్పొరేటర్గా కావచ్చు, కొద్ది రోజు ఎమ్మెల్సీగా కావచ్చు. అదేవిధంగా స్వచ్ఛందంగా ఎంతోమందికి మంచి చేసే వ్యక్తి. వాళ్ళ కుటుంబం అంతో పాటు మనతో పాటు ఉంది కాబట్టి తప్పకుండా మేము జగనన్నకే మేము ఓటేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చినాయి, చేయూత వచ్చినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఈ పథకాలు కంటిన్యూ కావాలంటే మళ్ళీ జగనన్న రావాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని దీవించడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నిన్న వాలంటీర్ వ్యవస్థ మీద శ్రీకాళహస్తిలో తెలుగుదేశం అభ్యర్థి సుధీర్ రెడ్డి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లు అంటే చిన్న వయసులో ఆడపిల్లలు ఉన్నారు. అదేవిధంగా చిన్న వయసు దాదాపు 60 నుంచి 70% ఆడపిల్లలే పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఎందుకని మీకు వాలంటీర్ మీద అంత కోపం మీద నాకు అర్థం కావట్లేదు. మీకు చంద్రబాబు అదే మాట్లాడాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకేసి ఉమెన్ ట్రాపింగ్ చేస్తానని చెప్పాడు. ఇప్పుడేమో వీళ్ళేమో ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాటలు చెప్పాలంటే కూడా బాధేస్తుంది మాకు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈరోజు ఒక్కసారి అవ్వాతాతలను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారనేది, లబ్ధిదారులను అడగండి ఏ విధంగా సర్వీస్ చేస్తారో చెప్తారు. అంతే తప్ప నీలాంటి కొవ్వు పలిసిన వాళ్ళని ఇలాగే కనపడతాయి. ఎందుకంటే వాలంటీర్తో మీకు పని లేదు, మీకు డబ్బు విపరీతంగా ఉంది. ఆ ధనబలంతో మీ ఇష్టం వచ్చి మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీను గారి యొక్క గెలుపు తథ్యం. దానికి గల కారణం ఒకటే, నిన్న
స్పష్టంగా చంద్రబాబు నాయుడు కనుక స్పీచ్ కనుక విన్నట్లయితే దానిలో కనపడతా ఉంది అభద్రతా భావన. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, మరలా గెలిపించండి, నీళ్ళు ఇస్తా, నిధులు ఇస్తా, కళ్యాణ మండపాలు కట్టిస్తా, 4-6 రోడ్లు వేస్తా, ఇవన్నీ చేయటం అనేవి జరుగుతుంది. అంటే 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయనకి ఆ నియోజకవర్గం మీద ఇంతవరకు కూడా ఏ ఒక్క వర్క్ చేయలేదనేటువంటి కనపడతా ఉంది. అదే కాకుండా ఆయన మాట్లాడేటువంటి తీరు తెన్నులో ఆక్షేపణలు అనేకం ఉన్నాయి. రాళ్లు పెట్టి కొట్టండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇది ఎలక్షన్ నిబంధనలకు వ్యతిరేకం. అందుకే ఎటువంటి పరిస్థితులైనా కానీ ఎలక్షన్ ఆఫీసర్స్కి దీన్ని ఇన్ఫార్మ్ చేస్తామని తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడి యొక్క పని అయిపోయింది. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్లో మాజీ మంత్రివర్యులు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే ఎమ్మెల్సీ ఎండి రుల్లా గారు ప్రతి గడపకు తిరగడం జరిగింది. ప్రతి గడపకు వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సంతోషం ఏంటంటే జగనన్న, మేము ఎదురుగా చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు జగనన్న చేసినటువంటి పథకాలు అలాగే అభివృద్ధి గురించి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు అది చేశాను ఇది చేశాను అన్నారు. ఏం చేశారు? గోడలకి పెయింట్లు మాత్రం వేయించారు. దేనికి? జంతువులకి ఉపయోగపడినట్టుగా, ప్రజలకి ఏది ఉపయోగం లేనట్టుగా ఉపయోగించే విధంగా ఏది చేయలేదు. అలాగే ముస్లిం మైనారిటీలకు గతంలో 30 సంవత్సరాలు ఇండస్ట్రీ చేశాను అంటున్నారు, కానీ ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి ప్రయోజనం లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి ఒక్కరికి కూడా ఒక పెద్దపీట వేసి ప్రతి ఒక్కరికి ఒక మంచి హోదాలో ఉంచినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 9వ డివిజన్లో గడప కార్యక్రమంలో మా ముఖ్య అతిథిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన గౌతమ్ రెడ్డి గారు, ఇక్కడ స్థానిక కార్పొరేటర్ షైనా సుల్తా గారు, మా డివిజన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ ప్రేమతో, అన్న మాకు ఈ జెండా భుజం మీద ఉంటే ఇప్పుడు మాకు ఒక మంచి నమ్మకమైన నాయకుడు అనుకుంటున్నారన్న అని ప్రతి గుమ్మం ఎదుర్కొంటున్నారు. దేనికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలిపిస్తారు. దమ్ముంటే ఇక్కడ టీడీపీ నాయకుడు ఛాలెంజ్ ఈ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి 25,000 మెజార్టీతో గెలిపిస్తే బాధ్యత మేమందరూ తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు 59వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గడపకి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్సీ రుహుల్లా గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, మేమంతా కూడా వెల్లంపల్లి గారి వెనకాల ప్రజల్లోకి వెళ్తే ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు బాగా అందినాయి. వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము పెన్షన్ తీసుకుంటున్నాం, మా ఇంటికే 3,000 తెచ్చిస్తున్నారు, అలాగే ఆసరా, చేయూత ఇవన్నీ కూడా మా ఇంటికి వస్తున్నాయండి. మేము చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప ఎవరికి ఓటేయమని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్తున్నారు. వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గమని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. తూర్పు నియోజకవర్గంలోని రామలింగేశ్వర్ నగర్ 15వ డివిజన్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ మాట్లాడుతూ వాలంటీర్లను టెర్రరిస్టుతో పోల్చడం దుర్మార్గమన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటికే పథకాలు అందిస్తున్నామని, నిస్వార్థ సేవకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం లేకపోతే పథకాలు ఆగమ్య గోచరమని, టీడీపీ నాయకుల నిజస్వరూపం బయటపడుతుందన్నారు. కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హైదరాబాద్లో కూర్చుంటే ప్రతి గడపకు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేసిన గొప్ప మనుషులు మన వాలంటీర్స్ అని ప్రశంసించారు. 10 సంవత్సరం అధికారంలో ఉండే స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని, నియోజకవర్గంలో కుట్ర రాజకీయాలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెరలేపుతున్నారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ నాయకులందరూ సమన్వయంగా ఉండాలని కోరారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈరోజు 15వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మేమందరం గారు కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో గారు వివరిస్తాం. ఈరోజు ప్రజానికం గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మా ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చల్లారావు గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గా గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత దాదాపుగా 30 కోట్ల రూపాయలతో ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ వచ్చింది, మా కరగట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ వచ్చింది. ప్రతి ఇంటికి గారు పంపు ఏర్పాటు చేసుకుని నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము అందరం గారు సుఖంగా ఉంటున్నామని చెప్పి ఈరోజు ప్రజానికం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకుంటే మాకు సంక్షేమ పథకాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తున్న సందర్భంగా చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజానీకం కోసం ఇంత మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని నిన్న శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాలంటీర్ని టెర్రరిస్టులతో స్లీపర్ సెల్స్గా పోలుస్తూ జరిగింది. ఈరోజు కరోనా సమయంలో కానివ్వండి, పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి, ఈ విధంగా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు గారా ప్రజానీకానికి సేవ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక నిజస్వరూపం. ఎందుకంటే ఈ మధ్యకాలం గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ విమర్శించారు, లోకేష్ వాలంటీర్ని విమర్శించారు. ఎన్నికల సమయంలో మళ్ళీ వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. స్థానిక శాసనసభ్యులు అయితే ఒక వీడియోను తయారు చేశారు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక మనసుల్లో కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని చెప్పి వాళ్ళందరిగా నిర్ణయించుకున్నారు. పేరుకేమో వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడుతూ రేపు మనం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పిన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు ఉన్నారు. ప్రజానికం గమనిస్తున్నారు, వాలంటీర్ సోదరిమణులను గమనిస్తున్నారు. ఏ విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కనుక అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటిగా రాదు అని చెప్పని ప్రజానికం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ విధంగా మేము ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే గారా ప్రతి ఒక్కరు గారా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దే రామ్మోహన్కి అవకాశం ఇస్తే ఒక్క పని గారు చేయకుండా, మరీ ముఖ్యంగా ఈ డివిజన్లో దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క పని గారు చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. ఈరోజు మీకు ఏ అధికారం లేకపోయినా, ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా మీరు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పాం. 10 సంవత్సరాల అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటు వేయమని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. ఈరోజు ఆ విధంగా ప్రజానికం ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా కుట్ర రాజకీయాలతో అయినా, గొడవలు చేసైనా ఏదో ఒక రకంగా ఈరోజు ఓట్లు రావాలని చెప్పని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సమన్వయం పాటించారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రెచ్చగొట్టే విధంగా, వ్యక్తిగతంగా దిగజారిపోయిన రాజకీయాలు గద్దే రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు 15వ డివిజన్లో మరి గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మరి పుట్టరోడ్డు నుంచి మరి ఇక్కడ వరకు కూడా మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 15వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా నాయకులు, పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఈరోజు వారు అందుకున్న నీటి సమస్యను తీర్చిన అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా దీవిస్తూ మరి ఇలాంటి సమస్యను మాకు పరిష్కరించారు. మరి ఏ పదవి లేకపోయినా మీరు ఇన్ఛార్జ్ పదవితోనే మరి 15వ డివిజన్లోనే ఇన్ని కోట్లు అభివృద్ధి జరిగిందని ప్రతి ఒక్కరు వాళ్ళు అందుకున్న పాంప్లెట్తో పాటు వారి దీవెనలు కూడా ఇస్తాం మొదలెట్టారు. మరి ఇవన్నీ ప్రజానికం గమనిస్తున్నారు. గతంలో వాళ్ళు ఏం లబ్ధి పొందలేదు, కానీ అవినాష్ గారు
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈరోజు వాలంటరీ సిస్టమ్ ద్వారా మా ఇంటికే పెన్షన్ రావటం ఇవన్నీ కూడా ప్రజానికం గమనిస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకుంటూ ఇక్కడున్న అవినాష్ గారిని అయితే ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ఇలాంటి నాయకుడిని ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సమస్త మానవాళి పాప విమోచనానికై సిలువపై ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని పెజ్జోనుపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు గువ్వల బాలరాజ్ తెలిపారు. ప్రభు యేసు ప్రేమను, ఆయన బోధనలను సర్వజనులకు తెలియజేసేందుకు వాక్ ఫర్ జీసస్ పేరిట మహాప్రదర్శన చేపట్టామన్నారు. రానున్న గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ నుండి గుణదల మేరీమాత సన్నిధి వరకు శిలువయాత్ర నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సాగిన ఆ మహాపాదయాత్రకు విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో క్రైస్తవులు శిలువను చేత ధరించి యేసుక్రీస్తు పాటలు ఆలపిస్తూ ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెజ్జోన్పేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువు గువ్వల బాలరాజు మాట్లాడుతూ మానవాళి పాప విముక్తి కోసం ప్రభువైన క్రీస్తు శిలువపై తన రక్తాన్ని చిందించారని తెలిపారు. ఆ ప్రభు శిలువ మార్గంలో పడిన కష్టాన్ని తెలుసుకుంటూ పాదయాత్ర చేపట్టామని ఆయన వివరించారు. యేసుక్రీస్తు ప్రభు బోధనలు నేటి సమాజానికి అనుసరణీయమని పేర్కొన్నారు. సమస్త మానవాళికి శాంతి సమాధానాలు అందించేందుకు ప్రభు చూపిన మార్గంలో పయనిస్తూ ఆయన పడ్డ శ్రమలను తలుచుకుంటూ ఆయన కష్టంలో పాలు పంచుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జేమ్స్, ఫాదర్ సౌరి, మాథ్యూ, సంఘ పెద్దలు పాల్గొన్నారు. పేరు ఫాదర్ గువ్వల బాలరాజు, అసంప్షన్ చర్చి పెజ్జోనుపేట విచారణలో ఈరోజు పవిత్ర మంగళవారం రోజున విచారణ గురువులతో కలిసి మరియు ఇతర గురువులతో కలిసి కన్యాశ్రీలతో కలిసి పెజ్జోనుపేట విచారణ ప్రజలందరూ కూడా యేసు ప్రభువు తను అనుభవించినటువంటి ఆ యొక్క శిలువ మార్గాన్ని ధ్యానించుకుంటూ యేసు ప్రభు ఈ భూలోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మారు మనసు కోసం తన యొక్క జీవితాన్ని శిలువ మీద అర్పించినటువంటి విధానాన్ని స్మరణ చేసుకుంటూ ఆయన యొక్క బాధలను, శ్రమలను గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము పాదయాత్రగా శిలువ మార్గము చేసుకుంటూ గుణదలమాత దేవాలయానికి వెళుతూ ఉన్నాం. ఈ యొక్క ప్రదక్షిణలో, ఈ యొక్క జీవిత యాత్రలో, ఈ యొక్క పాదయాత్రలో ఆ దేవాది దేవుడు ఏ విధంగా అయితే ప్రతి మానవుని కోసం తనను శిలువను మోసుకొని శ్రమలను, బాధలను అనుభవించి ఆ యొక్క కపాలకొండ పైన తన యొక్క ప్రాణాన్ని ఆ యొక్క శిలువ మీద అర్పించి ఉన్నాడో ఆ యొక్క సంఘటనను, ఘటనలను స్మరణ చేసుకుంటూ మేము కూడా పాదయాత్ర చేసుకుంటూ ఆ ప్రభు యొక్క శ్రమలో మేము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. యేసు ప్రభుని యొక్క శ్రమ దినాలలో మేము పాలు పంచుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాము. ఈ పాదయాత్రలో పెజ్జోనుపేట నుంచి గుణదల కొండ వరకు మేమందరము కూడా యేసు అనుభవించినటువంటి శ్రమలలో ధ్యానిస్తూ మరియు 14 స్థలములను కూడా యేసు అనుభవించినటువంటి ప్రతి శ్రమను ధ్యానించుకుంటూ మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాము. 2024 సంవత్సరముల కిందట యేసయ్య కలవరి గిరిలో తాను చిందించినటువంటి రక్తము సకల మానవాళి కొరకు ఆయన ఒక బలి పశువుగా, నిష్కలంక గొర్రెపిల్లగా సకల మానవాళి కొరకు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి
మన యొక్క పాపములను కడిగి వేశారు అనేటువంటి ఘట్టాలను మేము స్మరించుకుంటూ ఉన్నాము. కనుక దేవుడు మనల్ని అపారముగా ప్రేమిస్తూ ఉన్నాడు అని తెలియచేయటకు, మరి అమితముగా ప్రేమిస్తూ ఉన్నాడు, శాశ్వతంగా ప్రేమిస్తూ ఉన్నాడు, నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి దేవుని యొక్క అపారమైనటువంటి ప్రేమను తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా శిలువలో మరణించి తన యొక్క శ్రమల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ లోకానికి మనందరికీ ఆ యేసయ్య తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. క్రైస్తవులకు ఉపవాస దినాలు 40 రోజులు ఈ తపస్కాలంలో ప్రధానమైనటువంటి రోజులు. మానవాళి రక్షణార్థమై క్రీస్తు ప్రభు ఎడారిలో 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ, తండ్రి దేవునికి ప్రార్థనలు చేస్తూ మానవాళిని రక్షించడానికి ఆయన పడినటువంటి శ్రమలను, ఆయన పొందినటువంటి శిలువ మరణాన్ని ధ్యానం చేస్తూ ఈ 40 రోజులు క్రైస్తవులందరూ విశ్వాసంతో, భక్తితో ఉపవాసాలు పాటిస్తూ ఈ 40 రోజులను పవిత్రంగా భావిస్తారు. దీనిలో భాగంగా ఈ 40 రోజుల్లో క్రైస్తవులందరూ కూడా దాన ధర్మాలు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ, మరి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పాదయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ పరిశుద్ధ శిలువ పరిహార ప్రదర్శనలో మనము పాల్గొంటూ ప్రపంచ సమాధానం కొరకు, ఐక్యత కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. 1 టౌన్ సెయింట్ పాల్ పీటర్ కో కథీడ్రల్ డీనరీలో అన్ని విశ్వాసులు, క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవ ఇతరులు కూడా మేము కూడా యేసు ప్రభుతో ఏకమవుతామని దృఢ నమ్మకముతో, విశ్వాసముతో ఈ పరిహార ప్రదర్శనలో పాల్గొన్నాం. మన అందరి యొక్క ఈ పరిహార ప్రదర్శనము లోక సమాధానము, ఐక్యత కొరకు ప్రత్యేకంగా సమర్పించి ఈ ముఖ్యంగా మన ఈ విజయవాడ మెత్రాసనంలో అందరూ మంచిగా దేవుని యందు అభివృద్ధి పడాలని, విశ్వాసముతో దృఢీకరించాలని, యేసు ప్రభు యొక్క ఆ లోక రక్షణ కొరకు ఆ రక్షణ మార్గంలో జీవించే భాగ్యాన్ని కలిగించమని ఆ దేవతని స్మరిస్తూ ఈ పరిహార ప్రదర్శనము కొనసాగించదము. గాడ్ బ్లెస్ యూ. రారాజు ఆర్ఆర్పేట విచారణ నుంచి పనిచేస్తున్నాను. సిలువ అనగా రక్షణ. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు భగవానుడి లోకానికి వచ్చి మానవులుగా మనందరికీ రక్షణ తీసుకొచ్చున్నారు. ఆ రక్షణలో యేసుక్రీస్తుని మేము నేర్చుకోవాల్సింది ఆయన సిలువపై పలికిన ఒక మాట, తండ్రి వీరేం చేసిన వీరు ఎరుగురు, వీరిని క్షమించండి. యావత్ ప్రపంచం అంతా కూడా, క్రైస్తవ లోకమంతా కూడా మేము ఆచరించేది, పాటించేది ఏంటంటే క్రీస్తు భగవాన్ యొక్క బోధనలు, ఆయన ఆచరణను మేము ఆచరిస్తున్నాం. తోటి వారిని క్షమించాలి. అనేకమంది ఎన్ని తప్పులు చేసినప్పటికీ ఆ సోదర భావంతో క్షమించడం అనేది యేసుక్రీస్తుని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. మరి ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్టుగా ప్రపంచ శాంతి కోసమే ఈ యొక్క సిలువ యాత్ర మేము ప్రారంభించాము. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో మరి ఎలాంటి వరదడుకు లేకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యాత్రలకి ఆహ్వానిస్తున్నాము. రాష్ట్రంలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజకీయంగా అండగా ఉండటంతో పాటు మన అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుంటే తెలంగాణలో ఉన్న ఎంఆర్పీఎస్ నేతలు వారి స్వర్గ రాజకీయాల కోసం ప్రభుత్వంపై అసత్య ఆరోపణ చేయడం తగదని ఆంధ్రప్రదేశ్ లీడ్ కప్ చైర్మన్ కాకమూను రాజశేఖర్ ఆరోపించారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుని అక్కడ రాజకీయాలు చేస్తూ ఆంధ్రాలో ఎంఆర్పీఎస్ నేత మందా కృష్ణమాదికకు ఆంధ్రాలో ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రెస్ క్లబ్లో దళిత సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులు సంక్షేమం కోసం, వారి రాజకీయ ఎదుగుదల కోసం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఎస్సీల మధ్య రాజకీయ చిచ్చు పెట్టడం సరికాదని మండిపడ్డారు. నమస్కారాలు. నా పేరు మందపాటి శేషగిరిరావు, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చైర్మన్. ఈ రోజున మందా కృష్ణ మాదిక్ గారు ఎలక్షన్స్ వస్తాయి అంటే దాన్ని ఎన్కాష్ చేసుకోవటం కోసం రాబందులా వాలే పరిస్థితిని ప్రతి ఎలక్షన్కి చూస్తున్న సందర్భాన్ని మనం గమనించాలి. మందాకృష్ణ గారు ఈ 30 సంవత్సరాల్లో మాదిగల కోసం అని పేరు చెప్పి తను వ్యక్తిగతంగా లాభపడటానికి అనే కోణాన్ని
రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు మొత్తం గ్రహించారు. ఈ జిమ్మిక్కులు, ఈ దళారీ వ్యవస్థ కులాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ దళారీలాగా ప్రతి ఎన్నికలకి జరుగుతున్న తంతుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఎంఆర్పిఎస్ ప్రతినిధులంతా కలిసి ఒక 35 పాయింట్లు 35 అంశాలను మేము ఇవ్వటం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏం చేస్తారనేది చెప్పరు, ఎందుకు జరగలేదు అనేది చెప్పరు. దీన్ని ప్రజలంతా గ్రహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు గ్రహిస్తూ ఉన్నారని మందాకృష్ణ గారు ఇకనైనా తెలుసుకోవాలని ఈ సందర్భంగా చెప్తాను. రాజకీయంగా నిలబడటానికి ప్రధాన కారణం మందకృష్ణే. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగబోవడానికి ముగ్గురు కారణం. ఒకళ్ళు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, మందకృష్ణ మాదిగ. ఈ ముగ్గురు వల్లే ఎస్సీ వర్గీకరణ జాప్యం జరుగుతూ ఉంది. ఈరోజు మందకృష్ణ ఎంఆర్పిఎస్గా మాదిగలు మొత్తం తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి మద్దతుని చెప్పి అంటామంటే మరోసారి మాదిగల్ని వంచన గురి చేయడం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ అవకాశవాద రాజకీయాలు చేస్తూ కేవలం మందకృష్ణ అనేటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకొని మాదిగ సమాజాన్ని మొత్తం మోసం చేస్తున్న విషయాన్ని గత 30 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు పెంచినటువంటి మొక్క కృష్ణమాదిగ. చంద్రబాబు నాయుడికి 96 నుంచి మొదలుకుంటే 2024 వరకు ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఎలక్షన్లో మందకృష్ణ సపోర్ట్ చేయటం సహజం. ఇక్కడ మేము మందకృష్ణ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాం. నువ్వు మహాజన సోషలిస్ట్ పార్టీగా పెట్టి దాదాపు 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇచ్చే క్రమంలో సీట్ల ఒప్పందం జరుగుతూ ఉంటుంది సహజంగా. అదే మన బీజేపీకి కానీ జనసేనకి కానీ జరిగింది. కుమార్, ఆంధ్రప్రదేశ్ నెట్ క్యాప్ కార్పొరేషన్ చైర్మన్. స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగం రచించబడిన తర్వాత ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు ఇంకా అభివృద్ధికి నోచుకోక, రాజ్యాంగ ఫలాలు అందక అణిచివేయబడినటువంటి విషయం భారతదేశ ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి వాళ్ళు ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి పునాదులు అంతా ఇంత కాదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అజయ్ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి మొన్న మందాకృష్ణ మాదిగ ఒక ప్రెస్లో మాట్లాడుతూ మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పేందుకు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్స్ కానీ ఇతర నాయకులు కానీ ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఒక వేదిక మీదకి రావడం జరిగింది. అనేకమైనటువంటి అంశాల మీద మందాకృష్ణ మాట్లాడడం జరిగింది. ఇచ్చోడ నగరం ఉపాధికి రాజధానికి కేంద్ర బిందువుగా ఉందని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా మోసం చేసి స్థానిక పాలకులు గంజాయికు అడ్డాగా మార్చేశారని సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ గంజాయి మత్తులో యువత నిర్వీర్యమైపోతున్నారని, అధికారం ఉన్న పాలకులు అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప వాటిని అరికట్టడంలో వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నుండి సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్టీఎస్ దుర్గాపురం ప్రాంతాలలో సిపిఎం నేతలు బాబురావు విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ, విజయవాడ నగరంలో ఉన్న యువత గంజాయి మత్తులో వారి బంగారు భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవలసిన పాలకులు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల వారి జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు పెరిగిపోవడంతో పాటు ఆర్టీసీ బస్టాండ్
బస్టాండ్లో పోలీసులపై ప్రజలపై దాడులకు పాల్పడుతుందని చెప్పారు. నగరంలోని గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలకు అధికారులు కళ్ళు మూయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. విజయవాడని అభివృద్ధికి కేంద్రం అన్నారు, అలాగే ఉపాధికి కేంద్రం అన్నారు, రాజధాని కేంద్రం అన్నారు. కానీ అంతకుముందు తెలుగుదేశం అయినా ఇవాళ వైసీపీ అయినా కేంద్రంలో బీజేపీ పాలనలో అయినా విజయవాడ నగరం ఇవాళ గంజాయికి కేంద్రంగా, మత్తు పదార్థాలకు కేంద్రంగా, బ్లేడ్ బ్యాచ్లకి కేంద్రంగా మార్చేశారు. ఏ రోజైనా చూడండి ఇతర ప్రాంతాల నుండి ఇక్కడ గంజాయి దిగుమతి అవటం, ఇక్కడ నుండి పంపిణీ చేయటం, యువతనంతటినీ కూడా తప్పుదారి పట్టించడం. ఈ మధ్యకాలంలోనే బస్టాండ్లో ఇటువంటి వాళ్ళని పోలీసుల మీదే దాడి చేసిన పరిస్థితి కూడా చూసాం. గతంలో అనేక చోట్ల సాధారణ ప్రజల మీద దాడులు చేస్తూ ఉన్నారు. బ్లేడ్ బ్యాచ్లు చెలరేగిపోతూ ఉన్నాయి. మరి వీటిల్ని ప్రభుత్వం కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వమే వీటికి ఈ రోజున నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. మరి విశాఖపట్నంలో పట్టుకున్నటువంటి ఈ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ మీద, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం బీజేపీ మీద. మొత్తానికి ఆ మూడు పార్టీలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. మరి దీనికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. యువతని మేము భవిష్యత్తు చూపిస్తామని చెప్పి యువతని నిర్వీర్యం చేసే క్రమంలో శాంతి భద్రతలు కూడా ఇవాళ కంట్రోల్లో లేకుండా చెలరేగిపోతున్న పరిస్థితి ఉంది. మరి దీంట్లో అందుకే ఈ మత్తు పదార్థాలు, గంజాయి వీటిని అదుపు చేసి యువతని సన్మార్గంలో నడిపించాలంటే ఖచ్చితంగా వీటిల్లో రాబోయే కాలంలో ఈ ఎన్నికల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండాగా రాష్ట్రంలో మారిపోయింది, మన విజయవాడ నగరంలో మారిపోయింది. విజయవాడ పశ్చిమ సీట్ స్థానికుడైన పోతినేని వెంకట మహేష్కే ఇవ్వాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోతిన మహేష్కి సీటు ఇస్తేనే అధికార పార్టీకి దెబ్బ పడుతుందని, ఖచ్చితంగా ఓడిపోతారని అన్నారు. పవన్ కళ్యాణ్ పునరాలోచించి పశ్చిమ సీట్ మహేష్కే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ కు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పశ్చిమ అసెంబ్లీ సీట్ కేటాయించాలని జనసేన కార్యకర్తలు విలేకరుల సమావేశం జరిపారు. స్థానికుడైన మహేష్ కు సీటు ఇవ్వటం న్యాయమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి డివిజన్ కమిటీలు, బూత్ కమిటీలు పెట్టి మహిళా కమిటీల నియామకం చేసి ఎన్నికలకి పూర్తి స్థాయిలో సన్నద్ధమైన సమయంలో ఇలా చేయటం సరికాదని మండిపడ్డారు. గత 12 రోజులుగా జనసేన సైనికులు వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తున్నామని, కావున పశ్చిమంలో గెలిచే సీటుకే ప్రాధాన్యత ఇవ్వాలని వారు చెప్పారు. సమావేశంలో జనసేన విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి ధన్ను శంకర్, విజయవాడ సిటీ సెక్రటరీ విజయ్ కుమారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బుద్ధ దివాకర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ధన్ను శంకర్, జనసేన పార్టీ విజయవాడ నగర సంయుక్త కార్యదర్శి. మరి దాదాపు 12 రోజుల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థిగా పోతిన మహేష్ గారిని ప్రకటించాలని చెప్పని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేకమైన రకాలైనటువంటి నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. మరి దీనికి గల కారణం పోతిన మహేష్ అనే వ్యక్తి లోకల్. పోతిన మహేష్ అనే వ్యక్తి లోకల్. ఈ నియోజకవర్గంలో ప్రతి సందు తెలిసిన వ్యక్తి పోతిన మహేష్. అటువంటి వ్యక్తికి ఈ సీటు కేటాయించాలని చెప్పని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దాదాపు 12 రోజుల నుంచి వారి రీతిలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. మరి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలియని నాయకులను తీసుకొచ్చి పారాచూట్లో తీసుకొచ్చి ఎన్నికలకు నిలబెట్టి మరి గెలుస్తారో ఓడిపోతారో తెలియని నాయకులు మాకొద్దు, స్థానికుడైనటువంటి మా సమస్యలపై పోరాటం చేసినటువంటి సమర్థుడైన పోతిన మహేష్ గారికే ఈ సీటుని కేటాయించాలని చెప్పని గత 12 రోజుల నుంచి కులాలకు మతాలకు అతీతంగా పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా మా కష్టంలో ఆయన అండగా నిలబడ్డాడు. మాకు సమస్య వస్తే పశ్చిమ నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయానికే వెళ్ళాం, కానీ అధికార పార్టీ కార్యాలయాలకు వెళ్ళలేదు. వెళ్ళినా మాకు అక్కడ న్యాయం జరగలేదని చెప్పని
ఈ నియోజకవర్గ ప్రజలు వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. విజయవాడ సిటీ సెక్రటరీ. నా పేరు విజయ్ కుమారి. నేను ఒక ఎస్సీ మహిళని. మరి పవన్ కళ్యాణ్ గారిని మేము వేడుకుంటుంది ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గంలో మాకు మహిళకు కష్టం వచ్చినా, ఏ టైం వచ్చినా, ఎప్పుడు వచ్చినా మేము పార్టీ ఆలయంకి మహేష్ గారి దగ్గరికి వెళ్తే ఈ ఇబ్బంది మాకు తొలగిపోద్దనే ఒక ఆలోచనలతో ప్రతి ఒక్క దళిత మహిళము ఈ ఆఫీస్కి పోతుల మహేష్ గారి దగ్గరికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి వెన్నంటుండి సాయం చేసే మనిషి అందరి వాడు. ఆనాడు ఎప్పుడో చిరంజీవి ఠాగూర్ సినిమా తీశారు, కానీ ఈనాడు మా పశ్చిమ నియోజకవర్గంలో ఠాగూర్ అంటే పోతుల మహేష్ గారే. మా పోతుల మహేష్ గారికి సీటు ఇవ్వాల్సిందే, సీటు ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రతి ఒక్క మహిళలు మరి పోతుల మహేష్ గారికి సీటు రాలేదని ఈరోజు 12 రోజుల నుంచి మరి నిన్న మట్లాదివారం మేము చర్చిలలో ప్రార్థన చేసాము. పవన్ కళ్యాణ్ గారు మనసు మార్చు దేవుడా యేసయ్య మీరు మరి మా పోతుల మహేష్ గారికి సీటు రావాలి. ఈ పశ్చిమ నియోజక ప్రజలు ఎంత బాధపడుతున్నారో ఆ బాధ తొలగిపోవాలి. నా పేరు బుద్ధా దివాకర్. విజయవాడ జాతీయ సంక్షేమ సంఘం బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు జనసేన బీసీ నేత అయినటువంటి పోతిన వెంకట మహేష్ గారికి టికెట్ ఇవ్వకుండా, ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా చాలా తప్పు చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనసేనలో ఉన్న ఏకైక బలమైన బీసీ నేత పోతిన వెంకట మహేష్ గారు. పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రతి గడప తిరిగిన వ్యక్తి పోతిన వెంకట మహేష్ గారు. తన పార్టీ కాకపోయినా, తన కార్యకర్త కాకపోయినా వెల్లంపల్లి గారు ఎదురు ప్రశ్నించారని కేసు పెట్టి జైల్లో పెట్టిస్తే తనకు సంబంధం లేని మనిషి అయినా సరే వెళ్ళి అతన్ని బయటికి తీసుకొచ్చే వరకు అక్కడే ఉండి అతన్ని బయటికి తీసుకొచ్చిన మంచి మనిషి పోతిన వెంకట మహేష్ గారు. ఏపీలో 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. 3 పార్టీల జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒక్కటేనని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూటమి గెలుపుకు పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని, 3 పార్టీల కలయిక చారిత్రక అవసరమని తెలిపారు. అరాచక ప్రభుత్వాన్ని గద్దెదించాలని నిర్ణయించామని అన్నారు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న దుష్టశక్తిని గద్దెదించేందుకు ఈ పొత్తులు ఎంతగానో అవసరమని పేర్కొన్నారు. పొత్తుల వల్ల కొంతమంది ఆశావాహులకు నిరాశ ఎదురైనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని భావించామని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుందన్న ఆమె భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని విమర్శించారు. వైసీపీ నేతలు అంటున్న వై నాట్ 175 వెనుక ఉన్న రహస్యం ఏంటో ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు. దొంగ ఓట్ల ద్వారానే వైసీపీ నేతలు గెలవాలి అనుకుంటున్నారని ఆరోపించారు. సచివాలయాలు, ప్రభుత్వ భవనాలను తనఖా పెట్టేశారని మండిపడ్డారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పెద్దలు అరుణ్ సింగ్ గారికి, అదేవిధంగా పెద్దలు సోదరులు సిద్ధార్థనాథ్ సింగ్ గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి సీఎం రమేష్ గారికి, వరప్రసాద్ గారికి, కొత్తపల్లి గీతా గారికి, శ్రీనివాస్ వర్మ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, సుజనా చౌదరి గారికి, పేరాల చంద్రశేఖర్ గారికి, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సోదరిమణులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఒక 40-45 రోజుల్లో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. ఈ సందర్భంలో నిర్ణయం మన పార్టీ చేయటం జరిగింది. ఎప్పుడూ కూడా మనం జనసేనతో పొత్తులో ఉన్నాము అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇప్పుడు మన పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీతో కలిసి కూడా మనం ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలి అని చెప్పి మన పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం మన పెద్దలు చేయక తప్పలేదు. దీనిలో మనలో కొంతమందికి ఒక రకంగా ఇబ్బంది కలిగినా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో పనిచేసేటువంటి వారు. ఏదైతే మన అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుందో దానికి కట్టుబడి ముందుకు వెళ్ళేటువంటి వారు అని చెప్పి నిరూపిస్తూ ఏదైతే మన పెద్దలు నిర్ణయం చేశారో దాన్ని స్వాగతిస్తూ మీరందరూ కూడా కార్యశూరులై ఇవాళ ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి విజయానికి మీరందరూ క్షేత్రస్థాయిలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇంతకుముందు నేను చెప్పాను ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం అని చెప్పి ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసినట్లయితే ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా వారికి అనుకూలంగా వాడుకుంటూ, ఎందుకంటే మనం చూసాం ఏ విధంగా దొంగ ఎపిక్ కార్డుల యొక్క తయారీ చేయడం దగ్గర నుండి, దొంగ ఓటర్ని నమోదు చేయడం దగ్గర నుండి ఏ విధంగా ఈ ఎన్నికల్లో విశృంఖలంగా వారు దౌర్జన్యం చేయడానికి అధికార పార్టీ తయారైందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ప్రకాశం జిల్లా త్రిపురాంతక మండలం ఎండూర్వారిపాలెం గ్రామంలో నివాసముంటున్న దళితులపై దాడి చేసిన అగ్రకుల వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఆంజనేయపై పెట్టిన కౌంటర్ కేసును ఎత్తివేసి దళితులకు న్యాయం చేయాలని కోరారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ నాయకులు మాట్లాడుతూ ఎండూర్వారిపాలెం డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని దళిత వర్గాలకు చెందిన వ్యక్తులు డిమాండ్ చేయడంతో స్థానికంగా ఉంటున్న అగ్రకుల నాయకులు దాడులు చేసి వారిపైన అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ ఘటనపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం అనే గ్రామంలో ఆ గ్రామ దళిత కాలనీలోకి ఉన్నటువంటి మురుగునీళ్ళు బయటికి పోనీయకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య అగ్రకులాలకు చెందినటువంటి పేరయ్య మరో గోవర్ధన్ అనే వీళ్ళిద్దరు కూడా అడ్డుకున్నారు. దానికి కారణం పల్లెలో ఉన్నటువంటి మురుగునీళ్ళు బయటికి పోనీయకుండా ఉన్నారు కాబట్టి, అడ్డుకట్టేశారు కాబట్టి, రాళ్ళు పెట్టి ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ విషయం మీద స్థానిక పంచాయతీ కార్యాలయానికి ఈ ఆంజనేయనాథను రిపోర్ట్ చేశారు. 19వ తారీఖు సాయంత్రమే పంచాయతీ అధికారులు వచ్చి పరిశీలించి ఇది అన్యాయం, మీరేం గొడవ పడద్దు, మేము పరిష్కరిస్తామని చెప్పారు. నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశానికి కారణం బాధితులు 2 జిల్లాల్లో 2 బాధితులు ఇప్పుడు మీ సమక్షంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో ఈ విధంగా దాడి, మురుగునీరు వెళ్ళడానికి పంచాయతీలో కంప్లైంట్ చేసిన త్రిపురాంజనేయులు గారి మీద బోసిపోయిన పేరయ్య తోట గోవర్ధన్ అనే ఇద్దరు తాగొచ్చి 20వ తారీఖు బుధవారం సాయంత్రం విపరీతంగా తాగొచ్చి ఇంటికి వచ్చి చెప్పులతో కొట్టుకుంటా, అతను గుండె సంబంధిత వ్యాధితో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తిని ఆ విధంగా పైచాచికంగా దాడి చేసి తీసుకెళ్లారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యామర్తి త్రిపురాంజనేయులు, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరువారిపాలెం. 19వ తారీఖు దళిత వాడలోని నీళ్లు, కాలువ నీళ్లు బయటకు పోనీయకుండా రాళ్ళు అడ్డు పెట్టినందుకు పంచాయతీ సెక్రటరీ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన వచ్చి పరిశీలించి ఇది పంచాయతీ రోడ్డు, పంచాయతీ కాలువ, ఊర్లో అందరిది కాబట్టి అరుచుకోవద్దు, ఏదైనా విషయాలుంటే మాట్లాడతానని చెప్పి వెళ్ళారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో తోట గోవర్ధనం, బాసిపోయిన పేరయ్య అనేటువంటి పెత్తనందారులు తాగి ఇంటి మీదకి వచ్చి సొక్కాబట్టి రోడ్డు మీదకి లాగి దళిత నా కొడకల్లారా మీ నీళ్లు మా ఇళ్ళకి వస్తే ఊరుకుంటామా, సెక్రటరీకి నువ్వు కంప్లైంట్ ఇస్తే అంత మగోడు అయ్యావని చెప్పేసి విచక్షణారహితంగా చెప్పుతో కొట్టడం, గుండె మీద అనడం అనేది జరిగింది. నా పేరు సౌజన్య అండి. నేను బొనిగిల నవదీప్ వాళ్ళ మదర్ని. నా పిల్లోడు 20వ తారీఖున ఉదయం 7:30కి కాలేజీ దగ్గరికి ఆర్టీసీ బస్ దగ్గరికి వాళ్ళ నాన్న తీసుకెళ్ళి వదిలిపెట్టి బస్ ఎక్కించి వచ్చాడు. సాయంత్రము 6:00 పిల్లోడు రావాలి కానీ 7:30 వరకు కూడా రాలేదు. ఏంటి రాలేదని చెప్పేసి నేను కంగారు పడుతుండగా ఒక పిల్లోడు వెంట పెట్టుకొని తీసుకొచ్చాడు.
బాబు బాగా జ్వరంతో ఇంకా బాగా నీరసం అయిపోయి ఇంకా మాట్లాడలేని పరిస్థితుల్లో ఇంటికి వచ్చాడు. ఇంకా ఏంటి అని నేను అడిగినప్పుడు నన్ను ఇలా కొట్టారు అని చెప్పారు. వెంటనే నేను ఆ ఇన్ఛార్జికి ఫోన్ చేశాను. ఎందుకు సార్ మా బాబుని ఇలా కొట్టారు అని చెప్పేసి నేను అడిగినప్పుడు సారీ అండి, క్షమించండి, తప్పైపోయింది అన్న ఒక్క మాటలే చెప్పారు నాకు. గొల్లపూడిలోని వర్తక వ్యాపారస్తులకు వైసీపీ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. వ్యాపారస్తులకు ఎటువంటి సమస్య వచ్చినా తమను సంప్రదించవచ్చునని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో మూడోసారి వైసీపీ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో వన్ టౌన్ గొల్లపూడి పప్పుల బజార్ కాంప్లెక్స్ తదితర ప్రాంతాల్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపూడి పప్పుల బజార్ కాంప్లెక్స్ వర్తక వ్యాపారవేత్తలు ఆసిఫ్ కు మద్దతు తెలిపారు. ఆయన విజయం కోసం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ఈ రోజు గొల్లపూడిలోని వర్తక వ్యాపారులను కలుసుకోవటం, వాళ్ళ మద్దతు తెలపటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే వ్యాపారస్తులకు అండగా ఎలా నిలబడ్డారో తాను కూడా నిలబడతానని తెలిపారు. వారికి అన్ని విధాల వ్యాపార అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జగన్ గెలుపు కోసం కృషి చేయాలని ఆయన కోరారు. అనంతరం వర్తక వ్యాపారస్తులు మాట్లాడుతూ ఆసిఫ్ గెలుపు కోసం కృషి చేస్తామని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జ్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గల మహాత్మా గాంధీ హోల్సేల్ పప్పుల మార్కెట్లో మేము అసోసియేషన్ సభ్యులకు వచ్చి కలవడం జరిగింది. వాళ్ళు మాకు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేమందరూ మీకు మద్దతుగా ఉంటాం, మేమందరూ గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఏ విధంగా అందరం సహాయ సహకారాలు అందించి ఎలాగైతే ముందు నడిచామో ఆయన విజయం కోసం, అలాగే మిమ్మల్ని కూడా మేము గెలిపించుకుంటాం. ఆసిఫ్ గారు మా మద్దతు మొత్తం మీకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క కాంప్లెక్స్లో ఉన్న ముఠా కార్మికులు కానివ్వండి, అలాగే మా ఒక వైశ్య సోదరులు, అలాగే అసోసియేషన్ సభ్యులందరూ కలిసి మమ్మల్ని మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది. మేము జగన్ అన్నకే మేము మద్దతు ఇస్తాం, తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గానికి దగ్గరగా ఉన్న గాంధీజీ హోల్సేల్ మార్కెట్, పప్పుల మార్కెట్ అని దీనికి హోల్సేల్ మార్కెట్గా చాలా మంచి పేరు ఉండటం జరిగింది. ఏదైతే ఈ గాంధీజీ హోల్సేల్ మార్కెట్ ఉందో ఇక్కడ ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, లేకపోతే ఇక్కడ పనిచేస్తూ కార్మికులు కానీ, ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పప్పుల మార్కెట్లో మన షేక్ ఆసిఫ్ గారు, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గారు, అలాగే పలు చైర్మన్లు, డైరెక్టర్లు, మా కార్పొరేటర్సు అందరం కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ ఉన్న ముఠా కార్మికులు కానీ, అలాగే షాపు ఓనర్స్ కానీ, లేకపోతే షాపుల్లో పనిచేసిన సభ్యులు కానీ అందరినీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇమ్మని ఈరోజు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ గారు మా మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ వారి మద్దతు నిమిత్తం ఇచ్చేసినారు. వారికి మా మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తారు. రోజు ఆసిఫ్ గారు మన మేయర్ గారు మా మహాత్మా గాంధీ హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్కి ఇచ్చేసినారు. వారు ఈ ఎలక్షన్లో మా కాంప్లెక్స్ తరఫున అందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఓటు వేసి గెలిపించాలని మా కాంప్లెక్స్ తరఫున కోరుచున్నాం. అందరూ కూడా వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇంతకుముందు మనం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఎలా సపోర్ట్ చేశామో అదే రీతిలో సపోర్ట్ చేస్తామని అందరికీ చెప్తున్నాం. అదే రీతిన గెలిపించాలని కూడా కోరుచున్నాం.
సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కేంద్ర నాయకత్వంలో చంద్రన నాయకత్వాన్ని తిరస్కరించాలని మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని సిపిఐఎంఎల్ రోడ్ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐఎంఎల్ నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాల కొరకు కాకుండా కేంద్ర కార్యదర్శిగా గుంటూరు జిల్లా పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ చంద్రన్న తన స్వార్థ రాజకీయాల కోసం పాల్పడుతున్నారని ఆరోపించారు. కమ్యూనిస్టు విలువలకు తీవ్ర విఘాతం కలిగించే కాకుండా కొందరు వ్యక్తులపై దాడులకు పాల్పడటం చాలా దారుణమని మండిపడ్డారు. నా పేరు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి. 7వ తేదీన ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ కార్యదర్శి కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య హత్య ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ తీవ్ర సంచలనాన్ని కలిగించింది. ఈ హత్య పార్టీ ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత స్వార్థాల కోసం, తన తప్పిదాల్ని బయటపడకుండా కాపాడుకోవడం కోసం ఒక మాఫియా తరాలు జరిగిన ఈ హత్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలో నిన్నటిదాకా భాగస్వాములు ఉన్న మేము కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం సమావేశపరిచి ఈ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉండగా 20 రోజులైనా ఇంతవరకు సమావేశపరచకపోవడాన్ని మేము తీవ్రంగా గర్హిస్తున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్న మెజార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఈరోజు విజయవాడలో సమావేశమై సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి ప్రధాన బాధ్యతలు వహిస్తున్నటువంటి చంద్రన్న నాయకత్వాన్ని మేము తిరస్కరిస్తూ ఆయన్ని నుండి విడిపడి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగానే కొనసాగాలని, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి నూతన కమిటీగా కార్యదర్శిగా ఎన్నికై నేను ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను. రెండవది, నాదెండ్ల బ్రహ్మయ్యని మాఫియా తరాలు హత్య చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ 4 దశాబ్దాలు విప్లవోద్యమంలో పనిచేసిన కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్యని ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ ఆరోపణల మీద విచారించి నిర్దిష్టంగా పార్టీ నుంచి బహిష్కరించాలని గుంటూరు జిల్లా కమిటీ ప్రకటించింది, రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. కానీ దానికి భిన్నంగా హత్య చేయడం అనేది ఏ కమిటీ నిర్ణయం లేకుండా ఒకరిద్దరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకోవడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే వారి కుటుంబానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఏమైనప్పటికీ ఆ కుటుంబానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున క్షమాపణ తెలియజేస్తా ఉన్నాం. విప్లవోద్యమ కృషితోటి నిర్మించుకున్నటువంటి విప్లవ కమ్యూనిస్టు పార్టీ యొక్క న్యూ డెమోక్రసీ ప్రతిష్టను, దాని యొక్క రాజకీయ విలువలను విధ్వంసం చేస్తూ చంద్రన్న ఈరోజు నాదెండ్ల బ్రహ్మయ్య హత్యను మాఫియా తరహాలో చేసి మొత్తం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించాడు. అమరవీరులు ఎందరో ప్రాణ త్యాగంతో నిర్మించుకున్న ఈ ఉద్యమాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం దెబ్బతీశాడు. కాబట్టి ఆయనను విప్లవోద్యమం సహించదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము. విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఇలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం హత్యలు చేయడాన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా సహించదని, ఇప్పటివరకు జరిగినటువంటి ఈ సంఘటనని దళిత బహుజనులకి ఎంతో మానసిక వేదనను కలిగించింది. దానిని మేము సానుభూతిగా అర్థం చేసుకుంటూ ఇలాంటి విప్లవోద్యమంలో దానికి నష్టం చేసే వ్యక్తుల్ని, శక్తుల్ని ప్రజల నుంచి వేరు చేయడానికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చేసే కృషికి దళిత బహుజనులు అండగా నిలవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి రాసిన విద్యార్థులకు ఉచితంగా పాలిటెక్నిక్ కోచింగ్ ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి తెలిపారు. వివిధ కళాశాలకు చెందిన సీనియర్ లెక్చరర్స్, ప్రొఫెసర్లు, మేధావులు ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించే పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భారత్ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే పాలిసెట్ ఉచిత కోచింగ్ సెంటర్ కు సంబంధించిన పోస్టర్ను ప్రిన్సిపల్ డాక్టర్ కె భాగ్యలక్ష్మి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సమస్యలపై అనేక పోరాటాలు చేస్తున్నారని, అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని, విద్యార్థుల భవిష్యత్ కోసం కళాశాలలో నిర్వహిస్తున్న కోచింగ్ కు మా తరపున
కావాల్సిన సహకారం అందిస్తామని మరియు విద్యార్థులకు భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాలిసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందని, సీనియర్ ఉపాధ్యాయుల చేత క్లాసులు నిర్వహించడం మరియు ఉచిత మెటీరియల్స్ కూడా అందజేయడం జరుగుతుందని అన్నారు. గత 10 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులు ఉచిత కోచింగ్ తీసుకొని మంచి ఫలితాలు సాధించి ప్రభుత్వ కళాశాలలో సీట్ సాధించారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర నాయకులు ఎస్కే జాహిదా, భార్గవ్, బి మాధవ్, టి ప్రణీత, మణికంఠ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ వాళ్ళు పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడంలో భాగంగా ఆ యొక్క పోస్టర్ రిలీజ్ అనేటువంటిది చేశారు. సో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అనేక ఇష్యూస్ మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ స్టూడెంట్స్ యొక్క బంగారు భవిష్యత్ కోసం ఆలోచించి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది ప్లాన్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్లో కూడా నిజంగా దాన్ని ఉచితంగా ఇస్తారు. అనేక మంది లెక్చరర్స్, టీచర్స్ అందరూ కూడా వాలంటీర్స్గా వచ్చి వాళ్ళ సర్వీసెస్ అనేటువంటివి రెండర్ చేస్తారు. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్సెస్, ఇంగ్లీషు ఇలాంటి వాటిలో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని పిల్లలకి ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 10th ఎగ్జామ్స్ రాసినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బికాజ్ పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి పిల్లలకు ఒక లాస్ట్ 6th సెమిస్టర్లో వాళ్ళు ఇంటర్న్షిప్లో భాగంగా ఇండస్ట్రీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇస్రోకి కూడా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందులో భాగంగా ఇంటర్న్షిప్ చేసి వాళ్ళు స్కిల్స్ అప్టైన్ చేసుకోవడం వల్ల దానిలోనే అబ్జార్బ్ అవుతారు. సో ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత ఈసెట్ రాసుకొని బీటెక్ చేసి ఇంజనీర్స్గా, సైంటిస్ట్గా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అందరూ కూడా ఇంజనీరింగ్ అనేటువంటి చేయలేరు. కాబట్టి పాలిటెక్నిక్ కూడా చదువుకొని మంచి పొజిషన్స్కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు. కనుక ఎస్ఎఫ్ఐ వాళ్ళు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై ఆ యొక్క ట్రైనింగ్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, కోచింగ్ ఏదైతే ఉందో దాన్ని, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనేక మంది పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ కావాలని, మంచి ర్యాంక్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఉచితంగా 10th పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకి పాలిసెట్ ఎంట్రన్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల చేత ఈ కోచింగ్ అనేది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ కోచింగ్ సెంటర్ని గత 10 ఏళ్ళుగా ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజీలో నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్, ప్రిన్సిపల్ మేడం గారు మాకు అనేక రకాలుగా సహాయపడి విద్యార్థులకి ఉపయోగపడే విధంగా ఈ కోచింగ్ సెంటర్ని నడుపుతూ ఉన్నాం. వారికి డోనర్స్ చేత ఉచితంగా మెటీరియల్స్, దాంతోపాటుగానే డే బై డే టెస్ట్, రెగ్యులర్గా టెస్టులు కూడా పెట్టి వాళ్ళని మంచి ర్యాంకు సాధించుకునే దానికోసం ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ఫలితాలను సాధించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా కోరుతా ఉన్నాం. ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని క్రైస్తవ సంఘాల ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన రన్ ఫర్ జీసస్ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కథోలిక పీఠం మోన్సిగ్నోర్ ఫాదర్ మువల్ ప్రసాద్ తెలిపారు. గత 14 ఏళ్లుగా నిర్వహించే ఈ కార్యక్రమంలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొనున్నట్లు తెలిపారు. ప్రపంచ శాంతి కోసం ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా క్రైస్తవులు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రన్ ఫర్ జీసస్ ర్యాలీని బెన్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్స్ కథీడ్రల్ చర్చ్ ప్రాంగణంలో ఉదయం 5:30 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి ర్యాలీ సిద్ధార్థ్ పాలిటెక్నిక్ రోడ్లో మదర్ తెరిసా విగ్రహం మీదుగా గిరిపురం శిఖామణి సెంటర్ మీదుగా సిఎస్ఐ బసిలిక చర్చ్ ప్రాంగణానికి చేరుకుంటుందన్నారు. ఈ ర్యాలీలో క్రైస్తవులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. అనంతరం ర్యాలీకి సంబంధించిన పాంప్లెంట్లు ఆవిష్కరించారు. క్రైస్తవులు ఈ లోకమంతటా కూడా ఈ రోజుల్లో క్రీస్తుని గురించి ప్రార్థిస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. ఆ శిలువను గురించి ఎంతగానో ఆరాధన చేస్తున్నారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రభు శిలువ మీద ఘోరాతి ఘోరంగా చనిపోయినటువంటి ఆ సంఘటన ప్రతి సంవత్సరం క్రైస్తవులే కాకుండా క్రైస్తవేతరులు కూడా స్మరణ చేస్తారు, క్రైస్తవులు ఆరాధన చేస్తారు. శిలువ ద్వారా రక్షణ అనేటువంటిది లభించింది.
ఆ రోజు సాయంత్రం ఆయన యొక్క శరీరాన్ని భూస్థాపన చేశారు. భూస్థాపన చేసిన తర్వాత కొంతమంది స్త్రీలు ఆ సమాధి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. సమాధి ఖాళీగా అపోస్తులలో లేక ఆయన శిష్యులకు సమాధి ఖాళీగా ఉంది, ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో తీసుకువెళ్ళారని చెప్పినప్పుడు శిష్యులు పరిగెత్తుకుంటూ వచ్చారు. క్రీస్తును చూడాలి, క్రీస్తును ప్రకటించాలి, ఆయన ఉత్థానం నిజమైతే ఆయన యొక్క ఆశీర్వాదం పొందాలని పరిగెత్తుకుంటూ వచ్చారు. దీనిని ఒక ఆదర్శంగా తీసుకుని చాలా చోట్ల ఈ రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ శనివారం నాడు, పరిశుద్ధ శనివారం నాడు, నిశ్శబ్దంగా ఉండాల్సినటువంటి శనివారం నాడు క్రైస్తవులందరూ కూడా ఆచరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయవాడ పట్టణం ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉండగా జీసస్ మరి మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాం. విజయవాడ పట్టణంలో సంస్థలు, నాయకులు, సేవకులు అందరం కలిసి మరి రన్ ఫర్ జీసస్ గత 14 సంవత్సరాలుగా జరిపిస్తున్నాం. ఇది కేవలము ఒక ఐక్యత, ఒక ప్రేమ, అలాగే మనందరం కలిసి ఒకే దేవుని బిడ్డలమని సమాధానంతో, అలాగే క్రీస్తు శరీరం అంటే ఐక్యతే, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండవలసిందే అనేది ఇటువంటి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రన్ ఫర్ జీసస్ అనేది ఒక మనందరూ మళ్ళీ కలుసుకోవడానికి గొప్ప అవకాశం. అందుచేత మీరు మీ సంఘాలు, ముఖ్యంగా యవనస్తులను మీరు సిద్ధం చేసి ఒక చిన్న బ్యానర్, మీ సంఘం యొక్క బ్యానర్ ఒకటి పెట్టి మీ యవనస్తులను టీమ్గా చక్కగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సంఘాలు ఉజ్జీవింపబడతాయి, యవనస్తులను ప్రేరేపించిన వాళ్ళం అవుతాం. అంచేత ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. శనివారం 30వ తారీఖు ఉదయం 5:30 గంటలకు బెంచ్ సెంటర్ దగ్గర స్టెల్లా కాలేజీ ప్రక్కన ఉన్నటువంటి సెయింట్ పాల్స్ మరి కెథీడ్రల్ నుంచి బయలుదేరి పాలిక్లినిక్ రోడ్ మీదుగా సిఎస్ఐ సెయింట్ పాల్ బెసిలికా ఆ చర్చి దగ్గర చక్కగా మంచిగా మనందరం, ఆ బెసిలికా చర్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది, అక్కడ మనందరం చేరి దేవుణ్ణి ఆరాధించి బ్రేక్ఫాస్ట్ చేసి మన ఇళ్లకు మనం వెళదాం. గాడ్ బ్లెస్ యూ. రన్ ఫర్ జీసస్. పట్టణంలో ఉండేటువంటి క్రైస్తవ సమాజానికి, తోటి సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. మిత్రులారా గమనించండి, దాదాపు 14 సంవత్సరాల నుంచి యేసు కొరకు పరిగెడదాం అనేటువంటి కార్యక్రమం, రన్ ఫర్ జీసస్ అనేటువంటి కార్యక్రమము డినామినేషన్కి తావు లేకుండా ఇది దేవునికి మహిమకరముగా, మన విజయవాడ పట్టణానికి దీవెనకరముగా అన్ని సంఘాల వారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మీ సంఘాల్లో సేవకులు తెలియకపోతే దయచేసి మీరు తెలుసుకుని, సేవకులు, సంఘాలు ఒకరినొకరు పురుగొల్పుకుని ఈ యొక్క రన్ ఫర్ జీసస్, యేసు కొరకు పరిగెడదామనే కార్యక్రమాన్ని మన పట్టణంలో జయకరముగా, దేవునికి మహిమకరముగా కొనసాగించడానికి మీరందరూ కూడా కలిసి రావాల్సిందిగా ప్రభుపేట మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అడ్రస్ అంతా కూడా మరి పెద్దలు చెప్పారు. కెథడ్రల్, ఆర్సీఎం కెథడ్రల్ నిర్మలా కానిమడి దగ్గర నుంచి బసిలికా సివిల్ కోర్టు దగ్గర సిఎస్ఐ చర్చి వరకు ఈ యొక్క మరి రన్ ఫర్ జీసస్ యొక్క పొజిషన్ అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి గమనించి ప్రతి ఒక్కరూ కూడా శనివారం ఉదయం 5 గంటలకే వేకుజామునే లేచి ప్రభు కొరకు ఈ పనిని చేయడానికి ముందే రావాల్సిందిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. వాలంటీర్ వ్యవస్థను దూషిస్తే సహించేదే లేదని హెచ్చరిక. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వాలంటీర్లపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డ వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. టెర్రరిస్టులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన యువనేత. రానున్న గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని సిలువ యాత్ర నిర్వహించిన క్రైస్తవ సోదరి సోదరీమణులు. మానవాళి పాప విమోచనానికై సిలువపై ప్రాణత్యాగం చేసిన మహోన్నతుడు యేసుక్రీస్తు అని తెలిపిన మత ప్రబోధకులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.